ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తామని మోదీకి మాటిచ్చారు పుతిన్. ఉగ్రదాడికి తెగబడిన ముష్కరులను, వారికి అండగా ఉన్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మే 9న జరిగే విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీని ఆహ్వానించారు పుతిన్. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ మాస్కో వెళ్లకూడదని నిర్ణయించారు. రక్షణ శాఖ సహాయ మంత్రిని రష్యా పంపించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే మోదీకి స్వయంగా ఫోన్ చేశారు పుతిన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తామని మోదీకి మాటిచ్చారు పుతిన్. ఉగ్రదాడికి తెగబడిన ముష్కరులను, వారికి అండగా ఉన్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మే 9న జరిగే విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీని ఆహ్వానించారు పుతిన్. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ మాస్కో వెళ్లకూడదని నిర్ణయించారు. రక్షణ శాఖ సహాయ మంత్రిని రష్యా పంపించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే మోదీకి స్వయంగా ఫోన్ చేశారు పుతిన్.